అదే కామిని పిశాచాల గురించి చెప్పండి సార్. కామిని పిశాచాలు, ఈ గంధర్వ గ్రహాలు కామిని పిశాచాలు అని కొన్ని రకమైన పిశాచాలు ఉన్నాయని చెప్తారు పెద్దలు. కొంతమందికి వీటి మీద కొన్ని అనుభవాలు ఉన్నాయి. పూర్వం రోజులలో గుంటూరులో ఒక యువతి ఆమెకు రోజు ఒక కల వచ్చేది. ఆమెను ఎవరో ఒక మనిషి, జుట్టు విరేబోసుకున్న మనిషి ఎత్తుకొని పోయి శ్మశానంలో ఆమెతో రతి జరిపేవాడు. ఈ కల వచ్చేది. రోజు రోజు బలహీనమైపోతుండేది. ఒక మంత్రశాస్త్రజ్ఞుడికి వాళ్ళు నివేదించుకున్నారు, వాళ్ళ ఇబ్బంది ఇట్లా ఉన్నది మా పరిస్థితి అని ఆమె భర్త చెప్పాడు. చెప్తే ఆయన చాలా కాలము అక్కడ ఉండి రోజు తీర్థము జపం చేసి తీర్థమిస్తూ ఉండేవాడు. కానీ ఆ పిశాచం ఆవేశం అవుతుందేమోనని ప్రయత్నం చేసేవాడు. మామూలుగా కొన్ని మంత్రాలు చదవంగానే ఒంటి మీదకి వస్తాయి. అట్లా ఈ 40 రోజులలో కూడా ఆయన 40 రోజులు చూచాడు. ఏ రోజు కూడా ఆమెకు ఆవేశం కాలేదు. కలలు వస్తూనే ఉండేవి, ఇది తగ్గలేదు. ఆయన మంత్రశాస్త్ర పండితుడు బాగా. ఆయన ఏం చేశాడంటే ఆఖరి రోజున ఒక హోమం పెట్టించాడు. ఈమె శరీరంలో ఉండే పిశాచం యొక్క సర్వాంగములు దహించుకొని పోవాలని హోమం ఆహుతులు వేయటం. అస్య శరీరస్థిత సర్వాంగాని పిశాచ సర్వాంగాని దహదహ స్వాహ అని ఏదో మంత్రం పెట్టి హోమం చేస్తున్నాడు. ఆ హోమం కూడా సగం పైన చేశాడు ఆయన. అట్లా 1 గంట 2 గంటలు చేసిన తర్వాత అప్పుడు ఆమెకు ఆవేశమైంది గ్రహము. ఆవేశమైతే మామూలు ఏదో దయ్యాలు వచ్చినట్లుగా ఊగటం చేయటం, లేనిపోని ఏడవటము మొత్తుకోవటం ఇది లేకుండా మామూలుగానే ప్రశాంతంగానే ఆమె మాట్లాడింది. ఏం మాట్లాడిందంటే, ఇంతకాలం నుంచి మీ జపాల వల్ల తీర్థాల వల్ల నేను బలహీనమైపోయినాను, ఇంకా నన్ను వదిలిపెట్టండి, నేను వెళ్ళిపోతానండి. సరే, అప్పుడు ఆయనకు అర్థమైంది, ఇన్ని రోజులు చేసింది మనము పని జరగలేదనుకున్నాము, దాని ప్రభావం వల్ల ఇది బలహీనమైపోతూ ఉన్నది, ఇది సాధారణమైన గ్రహము కాదు అనుకొని ఆయన ఏదో ఒక యంత్రమో చేసి ఇచ్చాడు. అప్పటి నుంచి నిలబడిపోయింది. ఇటువంటివి కామినీ గ్రహాలు. అయితే